హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం పెగా బిల్డింగ్లో జరిగినటువంటి టీఎఫ్సి టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో నేనైతే ఈ ఇనిషియేటివ్ గురించి విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యి రిజిస్టర్ అయ్యాను. ఫైనలీ ఆ ఈవెంట్ హోస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది అండ్ ఇవాళ మార్నింగ్ అయితే నేను వెళ్ళి ఈ ఈవెంట్ని అటెండ్ చేశాను. కాకపోతే నేను అందరికంటే 10 minutes ముందు రావడం వల్ల ఇక్కడ చాలా ఖాళీగా ఉంది. సో ఏంటి పార్టిసిపేషన్ అసలు ఉంటారా వస్తారా అనే డౌట్తోనే అలా మూవ్ ఆన్ అయ్యాను అనమాట. యాక్చువల్గా ఎజెండా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 9 AM నుంచి 4 PM దాకా అయితే ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో నేనైతే క్విక్గా నా ఐడి కార్డ్ విజిటర్ పాస్ కలెక్ట్ చేసేసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్. సో ఒక 10-15 minutesకి మెల్లగా రష్ రావడం స్టార్ట్ అయ్యారనమాట. సో యూ కెన్ సీ అరౌండ్ 50 to 60 members ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరి టేబుల్ మీద మనకి చక్కగా రీసైకిల్ చేసినటువంటి ఒక నోట్ బుక్ అండ్ అలానే ఒక పెన్ కూడా ఉంది. అంటే ఇక్కడ చెప్పిన ఇంపార్టెంట్ నోట్స్ మనం ఏం మిస్ అవ్వకుండా చక్కగా వాటన్నిటిని నోట్ చేసుకోవడానికి. ఇది రీసైకిల్ చేసిన ఐటమ్ కాబట్టి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 9 to 10 ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్తోనే అయిపోయిందనమాట. 10 o'clockకి యాక్చువల్ ఈవెంట్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ వచ్చిన క్రౌడ్ అందరినీ కూడా వీళ్ళు ఒక 5 groups కింద డిఫరెన్షియేట్ చేసేసి డిఫరెంట్ సెట్స్ కింద అయితే కూర్చోబెట్టారు. ఏ ఫ్యాక్టర్ మీద చేశారు అనేది మాకైతే ఐడియా లేదు. బట్ కానీ మా గ్రూప్ వచ్చేసి యంగెస్ట్ గ్రూప్ అని చెప్పేసి మాకు అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్కరిని జస్ట్ లైక్ ఎనీ అదర్ కార్పొరేట్ ఈవెంట్ ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క నియమంతో అయితే రమ్మన్నారు. సో కొంతమంది ఫనీగా, కొంతమంది స్మార్ట్గా, ఇలా డిఫరెంట్ నేమ్స్తో అయితే గ్రూప్స్ స్టార్ట్ చేసేసి వీళ్ళైతే ఈవెంట్ స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళందరూ నా టీమ్మేట్స్ అనమాట ఈ ఈవెంట్లో. సో మీట్ దెమ్ ఆల్. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కాబట్టి యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ. చాలా హ్యాపీ ఫేజెస్ ఉన్నారనమాట. ఓకే, ఇంతగా ఈవెంట్ గురించి ఎగ్జాగరేట్ చేస్తున్నాను కదా. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ మన హోస్ట్ అనమాట, ఐశ్వర్య గారు. ఈవిడ గురించి చాలా చెప్పాలి. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఈవెంట్ గురించి వెళ్ళిపోతాం. ఈ టీఎఫ్సి అంటే టీచ్ ఫర్ చేంజ్ అనే ఇనిషియేటివ్ ఏంటి అంటే బేసికలీ చాలామందికి టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది. కొంతమంది ఓకే, ఎవరికైతే ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవో, ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్, ఇలాంటి వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళి మనం కొంచెం టీచ్ చేద్దాము అనే ఇనిషియేటివ్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ 100 members ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనిపిస్తే దాంట్లో ఓన్లీ 10 or 20 members మాత్రమే చేయగలుగుతారు. మిగతా 80 members ఎక్కడ స్టక్ అవుతారు అంటే ఆ స్కూల్ నుండి మనం వెళ్ళి చేయడానికి పర్మిషన్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ స్కిల్ ల్యాక్ అవుతున్నారు అనే అనాలిసిస్ మనం చేయాలి. అలానే స్టూడెంట్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి సరిపడేటటువంటి నాలెడ్జ్ని మనం ఇవ్వాలి. ఇవన్నీ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. కానీ వీళ్ళు ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా సింప్లిఫై చేసేసారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. దీంట్లో అందుకనే చాలా మందిని మీరు ఇక్కడ చూడొచ్చు. ద షో ఇస్ సో లైవ్లీ. ఈవెంట్ చాలా లైవ్లీగా జరిగిందనమాట, ఫన్ యాక్టివిటీస్తో. అట్ ద సేమ్ టైం ఈ మోటోని వీళ్ళు ఎలా అచీవ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 options మనకి ఈ ప్రోగ్రాంలో అయితే చెప్పారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి 30 days మనం కంటిన్యూస్గా వాళ్ళకి చెప్పొచ్చు. 30 sessions మనం కంటిన్యూస్గా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అంటే ఇట్స్ లైక్ వీక్లీ 2 days or 3 days వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. అండ్ మిగతా వాళ్ళకి వాట్ ఇన్ కేస్ నేను వీక్లో ఓన్లీ 1 day మాత్రమే వెళ్తాను, ఓన్లీ 2 hours 3 hours ఇలా మాత్రమే చెప్పగలను అనుకుంటే ఈవెన్ ఇన్ దట్ కేస్ అప్పుడు కూడా దే హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్లెక్సిబుల్ ప్లాన్ అనమాట. సో దాన్ని ఈ ప్రోగ్రాంలో అయితే వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ వర్క్షాప్స్ వీళ్ళు ఏదైతే 40 minutes వర్క్షాప్స్ని ప్రిపేర్ చేశారో దీంట్లో దే ఆర్ ఇంక్లూడింగ్ ఫిలాసఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఈ కంటెంట్ ఇంత ఈజీగా డెలివర్ చేయొచ్చా అన్నట్టుగా వీళ్ళు పెట్టిన వర్క్షాప్స్లో టాపిక్స్ వీళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. జనరల్గా స్టూడెంట్స్కి మేబీ 3 to 8 గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఒక జనరల్ నాలెడ్జ్, సొసైటీ మీద అవేర్నెస్, వీటన్నిటిని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ కరికులంలో ఉన్నవి కాకుండా ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ వీళ్ళు ఏదైతే యాడ్ చేశారో ఈ మెటీరియల్స్ అయితే మనకి చూడడానికి చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అందులో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అనమాట. సో వీళ్ళు ఇది 2014లోనే ఈవెంట్ని స్టార్ట్ చేశారు.
లైక్ 2024కి ఆల్మోస్ట్ దే ఆర్ ఫినిషింగ్ డికేడ్ అనమాట. సో ఐ థాట్ అరే ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తెలియలేదు, ఇంత లేట్గా రిజిస్టర్ అయ్యానా అని. సో మీకు కూడా రిజిస్టర్ అవ్వాలి అనిపిస్తే వెళ్ళండి, గో అండ్ మీట్ లోడ్స్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. యూ కెన్ మేక్ లాట్స్ ఆఫ్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ అండ్ చాలా చాలా ఇన్నోవేటివ్ మైండ్స్. అండ్ ఒక్కొక్కరు ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సో ద క్రియేటివ్ ఆన్సర్స్ దట్ కమ్స్ అప్ దట్ రియలీ డ్రైవ్స్ ద ఈవెంట్ అనమాట. చాలా బాగుంది. యూ కెన్ సీ దిస్ వీడియో ఈజ్ షార్ట్ at evening 5 p.m. అనమాట, at end of the event in a high tea. Even then you can see loads of smiles and lot of energy in everyone. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఈ ఈవెంట్ ఎంత బాగా వాళ్ళు తీసుకెళ్లారు అని, ఇనిషియేటివ్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇంతమంది ఒక మంచి పాజిటివ్ మోటోతో వీక్లీ అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ వల్ల ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్లో షేర్ చేయండి, వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను. యూ కెన్ హ్యాపీలీ గో అండ్ రిజిస్టర్ దేర్ అండ్ యూ కెన్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ దిస్ చేంజ్ అండ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. సో వీఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. మా స్కెడ్యూల్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. సో దీని గురించి ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో నాతో పోస్ట్ చేయొచ్చు. Thank you so much for watching this video.